మాట్లాడుతూ ఉన్నాం, ఆగాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి వేణుగోపాలరావు గారు. వేణుగోపాలరావు గారు, మీరేమంటారు? ఏదైతే కూటమి గెలుపొందడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఎట్టుపక్క వ్యతిరేక ఓటు చేరనివ్వనన్నారు, చేరనివ్వకుండా అధపాతాలను తొక్కుతున్నారు. ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, అంటే గతంలో టీడీపీకి ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలు పరిమితం చేస్తున్నారు. ఆ తర్వాత నెంబర్ ఎంత స్థాయికి వెళ్తున్నది వేరే విషయం. ఓకే, అటు ఇటు జంపింగ్లో మనం కామన్ గానే చూస్తూ ఉంటాం, గతంలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందనేది సెకండరీ. మెగా డిఎస్సి గురించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని స్వీకరించి ముందుకెళ్తారా? ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి కూటమి సభ్యులకి. ముందుగా మీకు అదేవిధంగా ఐనిస్ యాజమాన్యానికి, వీక్షకులకి, ఈ ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వకమైన నమస్కారాలు అమ్మా. ఎందుకంటే ముందుగా ఏదైతే నిన్న పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే నిన్న 5 సంతకాలు ఆయన పెట్టారో అవన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మరి మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితుల్ని చాలా హర్షించదగినటువంటి విషయం, అందరూ కూడా ఆహ్వానించదగినటువంటి విషయం. ఎందుకంటే మెగా డిఎస్సి అనేది చాలా మంది నిరుద్యోగులు, యువత మరి రోడ్ల మీదకి ఎక్కి 5 సంవత్సరాల్లో ధర్నా చేసినటువంటి పరిస్థితులు, వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు. మరి మా అవినిగడ్డ నియోజకవర్గం మాది, మాకు ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల శిక్షణ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఊరు మా అవినిగడ్డ. అలాంటి పరిస్థితుల్లో దాదాపుగా ఎన్నో వేల మందిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది, మరి నిజంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు తిండి మానుకుని మరి రోడ్ల మీద పడుకుని కరెంటు స్తంభాల కింద చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి మరి 5 సంవత్సరాలు కూడా మొండి చేయి చూపించడంలో మరి వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పగలం. దానిలో భాగంగానే ఇందాడ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పినట్టు 2019లో ఎలక్షన్ కు వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎన్నికల హామీలో రాష్ట్రంలో దాదాపుగా ఉపాధ్యాయ పోస్టులు 25,000 పోస్టులు ఉన్నాయనేటువంటి నోటితో చెప్పినటువంటి ఆయన దాదాపుగా 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉపాధ్యాయుల్ని నియమించాలనేటువంటి పరిస్థితి కూడా లేకోకుండా ఆయన ఏదో నాడు నేడు అనేటువంటి బడులకి రంగులేసుకుంటూ, ఏదో బటన్లు నొక్కుంటూ ఈ యొక్క నిరుద్యోగ యువతని పక్కన పెట్టి ఆ నోటితో చెప్పినటువంటి 25,000 పోస్టులని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం. ఇక్కడ మనం గుర్తించాల్సింది కేవలం 5 సంవత్సరాలు గమ్ముండి 4 సంవత్సరాల 10వ నెలలో 6,400 పోస్టుల్ని ఓటు బ్యాంకు రాజకీయం కోసం నోటిఫికేషన్ ఇవ్వటం, దానిలో కోర్టు అభ్యంతరం చెప్పటం, మళ్ళా తర్వాత ఎన్నికల అధికారులు ఎలక్షన్ కమిషన్ దాన్ని నిలుపుదల చేసేటువంటి విషయం అంతా కూడా మనం చూడటం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నిరుద్యోగ యువత వాళ్ళ యొక్క కడుపులు నింపుకోవటానికి, వాళ్ళ యొక్క కుటుంబాలని బ్రతికించడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి బాధలో నిన్న ఇచ్చినటువంటి 16,344 నోటిఫికేషన్ డిసెంబర్ లోపు పూర్తి చేస్తామనేటువంటి మొదటి సంతకం అనేది వాళ్ళ యొక్క జీవితాల్లో, వాళ్ళ యొక్క కుటుంబాల్లో వెలుగు నింపింది అనేది 100% మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఇవాళ సంఖ్యాబలం ఒకవేళ 5,000, 6,000, 10,000 అనేది కాకుండా శ్రీనివాస్ రెడ్డి అని ఇందాక ఏదో లెక్కల ప్రకారం చెబుతున్నారు. కానీ ఇవాళ సంజీవనం లాంటి వాళ్ళ యొక్క బతుకులకి వెలుగు నింపినటువంటి సంఖ్య ఈ 16,304. తర్వాత ఇంకా ఇవాళ తొలి అడుగు ఇదే కాబట్టి ఇంకా 4 సంవత్సరాల పైన 5 సంవత్సరాలు ఇంకా కాలం ఉంది కాబట్టి ఇంకా పెంచేటువంటి ఏదైతే 35,000 పోస్టులు అని చెప్పి ఎవరైతే చెప్పామో దాన్ని కూడా మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమిలో ఉందనేటువంటి విషయాన్ని మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం. రెండోది ఏంటంటే చెప్తున్న దాని ప్రకారం ముందుకెళ్తున్నారు, కానీ జనసేన గెలిచిన తర్వాత కూడా మనం ఇంత గెలిచామని చెప్పి మనం ఏ మాత్రము అంటే దురుసుగా కానీ దాడులు చేయడం కానీ ఇవన్నీ వద్దు, మన మీద చాలా బాధ్యత పెరిగింది అని చెప్పి కొన్ని అంశాలను హైలైట్ చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామన్నాం, రద్దు చేయడమా లేదంటే దానికి తగిన విధంగా ఏదైనా సెటిల్మెంట్ చేయడం, ఇవన్నీ చేద్దామని చెప్పి మహిళల భద్రత గురించి ఇవన్నీ చెప్పున్నారు. సిపిఎస్ రద్దు కూడా గత ప్రభుత్వానికి మైనస్ అయినటువంటి అంశం మనం చూసాం, ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా మారడానికి కూడా అదొక అంశం. సో మరి దాని గురించి ఎప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నారు, కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి?
తప్పకుండానమ్మా, తప్పకుండా. ఏంటంటే మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జనసేన పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఆనిముత్యం లాంటి మాటలు ఏమన్నారంటే, ఇవాళ మనని గెలిపించారు అంటే మన గెలుపు ఒక బాధ్యతతో కూడుకున్నది. ఈ 5 సంవత్సరాలు కూడా మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, మనం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఓటును చేయనివ్వకుండా ఒక కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం అధికారంలో రాబోతున్నాం. అధికారంలోకి ఇంత మెజార్టీ మనకి ఇచ్చారు కాబట్టి మన బాధ్యత ప్రజల మీద పెట్టారు. ఈ 5 సంవత్సరాలు మన ముందు ఎన్నో సమస్యలు మన ముందు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వ్యక్తిగత దూషణకి దూరంగా ఉంటూ ఎదుటి వ్యక్తుల్ని గౌరవించుకుంటూ మనం ఈ యొక్క ఒక మంచి ఉత్తమమైనటువంటి రాజకీయ నాయకులుగా ప్రజలతో మనం అనిపించుకుందాం. ఈ 5 సంవత్సరాలు కష్టపడదాం. మన ముందు అనేక రకాలైనటువంటి సమస్యలు, సవాళ్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం పరిష్కరించుకుంటూ వాటిని పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్తే ఎన్డీఏ కూటమిలో పరిష్కారం చేస్తామని ఆయన మాట ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే మీరు అన్నట్టు నిన్న ఐదు సంతకాలు కూడా చాలా విలువైనటువంటి సంతకాలు జరగడం జరిగింది. మీరు అన్నట్టుగా సిపిఎస్ విధానం కూడా ఇది చాలా వరకు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నికల వాళ్ళ యొక్క ప్రచారంలో చెప్పిన మాట ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో మేము సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చివరికి 5 సంవత్సరాల తర్వాత అది మేము చేయలేమని చెప్పి దాని చేతులు ఎత్తేసినటువంటి విధానాన్ని కూడా మేము గత ప్రభుత్వంలో చూశాం. కాబట్టి ఆ సిపిఎస్ విధానం మీద అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక ఎన్నికల హామీల్లో ఇది కూడా హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి తప్పకోకుండా దీని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ సిపిఎస్ రద్దు విధానం మీద జరుగుతుంది. తప్పకుండా సిపిఎస్ రద్దు అనేటువంటి విషయం మీద పరిష్కారం చేసి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా ఉద్యోగస్తుల జీవితాల్లో కూడా వెలుగు నింపడంలో సందేహం లేదు. కాబట్టి అటు ఇటుగా కొంచెం ఉండాలి. శ్రీనివాసరెడ్డి అని చెప్పినట్టు 3 నెలల్లో 6 నెలల లోపే ఇది కూడా ఒక అంటే ఒక సమస్యకు పరిష్కార మార్గం మాత్రం ఈ ఎన్డీఏ కూటమి చూపిస్తున్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పెద్దలు సత్య గారు కానీ శ్రీనివాసరెడ్డి అని కానీ చెప్పారు. కానీ నేను ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే, దాదాపుగా 2 నెలల 15 రోజులు మేము రోడ్లు ఎక్కి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన రేపు జరగబోయేటువంటి నష్టాన్ని గుర్తించండి, ఇది చాలా నష్టం జరిగింది అని చెప్పి లీగల్ గా మేము చెప్పడం జరిగింది. ఎందుకు లీగల్ గా నేను చెప్తున్నానంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే దాదాపుగా 3 వ్యవస్థలు దెబ్బతినేటువంటి పరిస్థితి. ఒకటి రెవెన్యూ వ్యవస్థ, 2 రిజిస్ట్రేషన్ వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మేము గుర్తించడం వల్లే మేము ప్రభుత్వం దృష్టిలో మెమోరాండాలు గాని తర్వాత మేము ఒక నిరసనలు గాని తెలియజేశాం. ఎందుకనంటే అమ్మా, ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వల్ల వాళ్ళు ప్రధానమైనటువంటి ఒక అధికారిని, అంటే ప్రభుత్వం ఒక అధికారిని సొంతంగా నియమిస్తే, ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా ముంచేశాడో అలాంటి ఒక వ్యక్తిని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి అధికారిని నియమించి ఆ అధికారికి అధికారాలు ఇస్తే, ఏ ప్రభుత్వం అయితే అధికారం వచ్చిందో వాళ్ళ చెప్పు చేతల్లో ఈ అధికారి ఉంటాడు. కాబట్టి ఆ అధికారి ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ప్రకారమే ఈ 3 వ్యవస్థలు పనిచేయాలి. కాబట్టి ఆ నియమించినటువంటి అధికారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇది ఒక మన మెగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారి తీసిద్ది అనేటువంటి భయపడి దానిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒక పొలాన్ని రిజిస్ట్రేషన్ ఇద్దరు చేయించుకున్నప్పుడు ఒక నిజమైనటువంటి హక్కుదారుడు తన యొక్క పొలాన్ని వాళ్ళ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వెళితే ఇంకొక వ్యక్తి ఇది నాది అని చెప్పి వస్తే ఆ యొక్క అంశాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదు చేయడం జరిగింది. ఒక డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఒక యొక్క అంశాన్ని రిజిస్టర్ చేస్తే వాళ్ళ చెప్పులు అరిగిపోతాం, మోకాలు గుజ్జులు అరిగిపోతాం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక సెంటు భూమి ఇవాళ డిస్ప్యూట్ లో పడితే దాదాపుగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల వాళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి డిస్ప్యూట్ రిజిస్టర్ లోకి వెళ్ళిద్ది. కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వం నియమించినటువంటి అధికారి అవినీతి పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజలకు జరిగేటువంటి నష్టం ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని గుర్తించడం వల్లనే ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రాగానే 2వ సంతకం పెడతానని ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2వ సంతకం పెట్టి ఇవాళ ఆ యొక్క ప్రజల్ని ఒక చిన్న రైతుల దగ్గర నుంచి కూడా రక్షించినటువంటి పరిస్థితి. టైం కాలయాపన లేకోకుండా మరి గతంలో యథావిధిగా ఏదైతే ఉందో దాన్ని అమలు జరిగేటువంటి పరిస్థితులను నెలకొల్పడం, దాని మీద సంతకం పెడతామంటూ కూడా హర్షించదగినటువంటి విషయం. భవిష్యత్తులో దీని వల్ల అనేక రకాల లాభాలు జరుగుతాయి. ఇందాక అమ్మ చెప్పినట్టు కొన్ని 5 సెంట్లు ఇలాంటి ఇంకా చేయాల్సిన చాలా
సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. తొలి రోజే బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల్లో 5 వాటిపై